Hello and welcome to the horticulture. Which of the following is not a type of greenhouse based on the shape? Even span ఒక షేపే, sawtooth షేపే, ridge and valley, polytunnel అనేది మాత్రం షేప్ కాదు. ఇట్స్ నాట్ ఏ గ్రీన్ హౌస్ టైప్. అప్రాక్సిమేట్లీ మీకు 5 టైప్స్ వస్తాయి అనుకుంటా. ఏంటంటే అవి sawtooth, ఓకే, ఈవెన్ స్పాన్, అన్ఈవెన్ స్పాన్, lean to wall, కాన్సే. రిడ్జ్ అండ్ వ్యాలీ కూడా ఉందండి. రిడ్జ్ అండ్ వ్యాలీ. సో బేసిక్ గా మీకు గ్రీన్ హౌస్ టైప్స్ అనేవి బేస్డ్ ఆన్ ద షేప్ 6 అండి. ఓకేనా? 6. గ్రీన్ హౌస్ క్లాడింగ్ మెటీరియల్ షుడ్ హ్యావ్ హై లైట్ ట్రాన్స్మిషన్, ఓకే, హై ఐఆర్ ట్రాపింగ్ కెపాసిటీ, ఓకే, 0 యూవీ ట్రాన్స్మిషన్, మెకానికల్ స్ట్రెంగ్త్. యాక్చువల్గా యూవీ ట్రాన్స్మిషన్ కొంత జరగాలి, మొత్తం జరగకుండా ఆపేయకూడదు. సో 1 to 4 are the right answers. So A 1 2 4 are the right answers. Next one, the sawtooth greenhouse provides better natural ventilation. The roof design creates a pressure gradient allowing the warm air to escape. In greenhouse cooling, the pad fan system works on the principle of evaporative cooling. Okay na? Which factor does not influence the greenhouse light transmission? ఏది ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు అని అంటే కనుక కలర్ ఆఫ్ ది రూట్ స్టాక్, చెట్టు యొక్క కాండంతో సంబంధం ఉందండి లైట్ ట్రాన్స్మిషన్ కి, గ్రీన్ హౌస్ లోకి వచ్చేదానికి. నెక్స్ట్, రిడ్జ్ వెంట్స్ దేనికి? డ్రైనేజ్ వచ్చేసరికి దానికి. అండ్ సారీ, గటర్స్ అనుకోండి. గటర్స్ జస్ట్ రైట్, ముందర తెలిసిన పెట్టేసుకున్నాం. షేడ్ నెట్స్ దేనికి? సోలార్ రేడియేషన్ ని రెడ్యూస్ చేయడానికి. సైడ్ వెంట్స్ దేనికి? టెంపరేచర్ ని న్యాచురల్ వెంటిలేషన్ ని చేయడానికి. అండ్ సైడ్ వెంట్స్ వచ్చేసరికి న్యాచురల్ వెంటిలేషన్ ని చేయడానికి. గటర్స్ వచ్చేసరికి డ్రైనేజ్ దాన్ని క్లీన్ చేయడానికి. అండ్ రెడ్యూస్ టెంపరేచర్ రిడ్జ్ వెంట్స్. సో 3 1 2 4 ఐ థింక్. సో ఏ ఇస్ ది రైట్ ఆన్సర్. సో 106 1 is the A is the right answer. Okay. 2134 అంటున్నాడు. 2134. ఐఎమ్ వెరీ సారీ. 2134 అంటున్నాడు ఇక్కడ. 2134 ఇది అండి రైట్ ఆన్సర్. రిడ్జ్ వెంట్స్ వచ్చేసరికి నేచురల్ వెంటిలేషన్. మరి సైడ్ వెంట్స్ దేనికి? సైడ్ వెంట్స్ అనేది దే రెడ్యూస్ ది టెంపరేచర్. నేచురల్ వెంటిలేషన్ కాదు, రెడ్యూస్ టెంపరేచర్. అండ్ రిడ్జ్ వెంట్స్ వచ్చేసరికి దే రెడ్యూస్ ది దే ఆర్ ది నేచురల్ వెంటిలేషన్. అండ్ B is the one, gutters for draining of the condition. Okay. So B is the right answer. B is the right answer. Greenhouse heating is usually required in the temperate cold regions లో ఎక్కువ అవసరం ఉంటుంది. ఈ ఆప్టిమమ్ CO2 కాన్సన్ట్రేషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, 1000 ppm టొమాటోకి, ఇన్ గ్రీన్ హౌస్ టొమాటో. The shade nets of 50% shading are commonly used for which of the following? అంటే కనుక క్రైసాంథమమ్ ఫ్లవర్ ఏదైతే ఉందో దానికి వచ్చేసరికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి. 50% షేడ్ అనేది కావాలి దానికి. అండ్ నెక్స్ట్ వన్, LDPE ఇవన్నీ కూడా చెప్పాడు. LDPE అంటే లో డెన్సిటీ పాలిఎథిలీన్ అండి. ఓకే. LLDPE అంటే లీనియర్ లో డెన్సిటీ పాలిఎథిలీన్ అండి. లీనియర్ లో డెన్సిటీ పాలిఎథిలీన్ అండి. స్ట్రెంత్ వైజ్ గా చూసుకుంటే LLDPE is greater than LDPE స్ట్రెంత్ వైజ్. ఓకే. నెక్స్ట్, ఇథిలిన్ వినైల్ ఎసిటేట్. ఇథిలిన్ వినైల్ ఎసిటేట్ అన్నది EVA అనేది అండి. PVC ఫిలిం వచ్చేసరికి పాలీ వినైల్ క్లోరైడ్ అండి. సో LDPE అన్నది ఏంటండి? ఇట్స్ వెరీ ఏమంటారు, లో కాస్ట్ లో దొరికేస్తుంది. A is 2. LLDPE వచ్చేసరికి హై స్ట్రెంత్ అండ్ డ్యూరబుల్ కంపేర్డ్ టు LDPE. సో B is 1. EVA వచ్చేసరికి మనకి ఆ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ ని చక్కగా రిటెన్షన్ చేయగలుగుతూ ఉంటుంది. సో C is 3.
PVC అంటే polyvinyl chloride, ఇవి heavy and long lasting but they are outdated now. So A is the right answer. Okay. Next one. Greenhouse crops generally show higher yields because better CO2 availability, controlled temperature, reduced wound losses. All of them are right answers అండి. All of them are the right answers. Next one. The greenhouse reduces disease incidence. నిజమే. Greenhouse eliminate all pathogens. They don't eliminate, they reduce. A is true but R is false. A. The ventilated roof type most suited for tropical climates is. వెంటిలేషన్ అనగానే రిడ్జ్ అండ్ వ్యాలీ అన్నది గుర్తు రావాలండి మనకి. వెంటిలేషన్ అనగానే మనకి సాటూత్ అనేది గుర్తు రావాలి. సో సాటూత్ అనేది ఈ ప్రెషర్ గ్రేడియంట్ అనేది ఫార్మ్ చేయడం వలన కరెక్ట్ గా వెంటిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అని అంటున్నారు. ఓకే, సో ఈ ప్రెషర్ గ్రేడియంట్ వల్ల ఫార్మేషన్ అవడం వలన వెంటిలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అంటున్నారు. సో స్ట్రాంగ్ నేచురల్ వెంటిలేషన్ ఎప్పుడు కూడా sawtooth అండి. The ventilated roof type most tropical climates కి sawtooth. Which is not a greenhouse cooling method. Enarching ఇది ఒక గ్రాఫ్టింగ్ అండి, కూలింగ్ మెథడ్ కాదు ఇదేమి. నెక్స్ట్ క్యాప్సికమ్ వచ్చేసరికి కోకోపీడ్ బ్యాగ్స్ అవసరం అవుతుంది 1. అండ్ కుకుంబర్, నెక్స్ట్ గెర్బెరా అనేది ఫ్లవర్స్ కాబట్టి దానికి రైజ్డ్ బెడ్స్ అవసరం అవుతుంది. లెటూస్ అనేది వాటర్ దానికి అవసరం అవుతుంది కాబట్టి ఐ థింక్ 1, 4, 2, 3 లేకపోతే 1, 2, 3, 4 ఐ థింక్ సో. సో B is 2 NFT హైడ్రోపానిక్స్. సో A is the right answer అండి. ఇక్కడ నేను చూసుకోవాల్సింది ఏం లేదు దాంట్లోనే. A is the right answer. 118 వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ కల్టివేషన్. యాక్చువల్ గా డిసడ్వాంటేజ్ అంటున్నాడు కాబట్టి హై ఇనిషియల్ కాస్ట్ ఇస్ ది డిసడ్వాంటేజ్, మిగిలినవన్నీ కూడా పాజిటివ్ ఇక్కడంతా కూడా. గ్రీన్ హౌస్ గ్రోన్ టొమాటో ఈజ్ టిపికల్ yields హౌ మచ్ కంపేర్ టు ఓపెన్ ఫీల్డ్? 2 to 3 times హైయర్ అండి, హైయర్ చేస్తుంది. విచ్ ఈస్ నాట్ ట్రూ, విచ్ ఈస్ నాట్ ట్రూ రిగార్డింగ్ ది గ్రీన్ హౌస్ స్ట్రక్చర్స్. Sawtooth structures improve natural ventilation. ఇది true. Conse houses are cheap and easy to construct. ఇది true. Lean-to structures require independent support. Independent support కాదు, dependent support. They require dependent support. They are not independently supported. ఒకవైపు వాల్ ఉంటే గానీ మనం కన్స్ట్రక్ట్ చేయలేము లీన్ టు బిల్డ్ దానికి. Ridge and valley houses consist of multiple connected spans, which is very true. So C is the right answer here. So 120 C is the right answer. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ నా వీడియోస్ అన్నిటినీ కూడా మంచి ఇన్ఫర్మేటివ్గా మీకు తయారు చేయడానికి నేను ఎంతో శ్రమ పడుతూ ఉంటున్నాను. నా శ్రమను గుర్తించి ఒక మంచి పాజిటివ్ కామెంట్ ఆశిస్తున్నాను. ఒకవేళ మీరు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వదలుచుకుంటే తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వాటిని పరిగణలోకి తీసుకుని మీకు మంచి క్వాలిటీ వీడియోస్ చేయడమే నా ఉద్దేశం, మంచి క్వాలిటీ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం నా ఉద్దేశం. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని నా తరపు నుంచి రిక్వెస్ట్. మీరు నా ఛానల్కి ఇప్పటికీ సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్. జై హింద్.